అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? మీలో ఎంతమందికి ఈ కాకరకాయ టమాటా కర్రీ తెలుసు? అలాగే ఎంతమంది ఈ కర్రీ తిన్నారు? నాకైతే వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అంతకుముందు కాకరకాయ టమాటా అంటే అవునా ఎలా చేస్తారు అని అనుకునేదాన్ని. కానీ మా చుట్టాలలో ఒకరు ఎక్కువగా ఇది చేస్తూ ఉంటారండి. ఒకసారి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తిన్నానన్నమాట. నాకైతే భలే అనిపించింది. చాలా అంటే చాలా టేస్టీగా చేశారు వాళ్ళు. ఇంకంతేనండి, మా ఇంట్లో అయితే ఇది ఒక ఫేవరెట్ కర్రీ అయిపోయింది. ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చేస్తుంది అనమాట. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ కాకరకాయ టమాటా కర్రీని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఒక పావు కేజీ కాకరకాయల్ని తీసుకోండి. చూడండి, ఈ సైజువి 2 వచ్చాయన్నమాట పావు కేజీకి. వీటి పైన చెక్కు తీసేసేయండి. మరి క్లీన్గా తీసేయద్దు, కొంచెం పైన తీసేయండి. చూడండి, ఇదిగోండి ఇలా తీసేసి శుభ్రంగా కడిగేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి. మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియం సైజులో కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇంకా స్టవ్ ఆన్ చేసేసి మందంగా ఉన్న ఒక కడాయి పెట్టేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ కాకరకాయ ముక్కల్ని వేసేసి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు కూడా వేసేసి మీడియం ఫ్లేమ్లో మూత పెడుతూ మధ్యలో కలుపుకుంటూ ఇవి ఎర్రగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోండి. ఈ కాకరకాయలకి సరిపోయేంత కాకుండా ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. ఇవి ఫ్రై అయ్యేలోపు మిగతా ప్రాసెస్ చూసుకుందాము. ఒక పావు కేజీ టమాటాలని, అలాగే మీడియం సైజు ఉల్లిపాయలు 2, ఒక 3 లేదా 4 పచ్చిమిరపకాయలని ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ కాకరకాయలు చూడండి ఫ్రై అయిపోయాయి. నాకు కరెంటు పోయిందండి, సో మీకు చూపించడానికి ఇవి కొంచెం డార్క్గా కనిపిస్తున్నాయి అన్నమాట. బట్ ఇవి ఎర్రగా ఫ్రై అయ్యాయి, నల్లగా అవ్వలేదండి. ఈ కాకరకాయలు ఫ్రై అయిన ఈ ఆయిల్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోండి. కాకరకాయ ఫ్రై అయిన ఆయిల్ ఖచ్చితంగా ఉండాలండి. అందుకే కాకరకాయ ఫ్రై చేసేటప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి. ఈ ఆయిల్లో కర్రీ వండితే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ ఆనియన్స్ ఒక 2 నిమిషాల పాటు వేయించిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల తాలింపు గింజలు వేసేసుకోండి. ఇందులో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిశనగపప్పు కూడా ఉన్నాయి. అలాగే ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసేసి ఫ్రై చేసేసేయండి. చూడండి, ఇప్పుడు కరెంట్ వచ్చేసింది అనమాట. ఇదిగోండి ఇలా ఎర్రగానే ఉన్నాయన్నమాట. ఇందాక కొంచెం డార్క్గా కనిపించాయి కదా, సో మళ్ళీ చూపించాను. ఈ ఉల్లిపాయ ముక్కలు, ఈ కరివేపాకు మొత్తం 1 నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటా ముక్కల్ని కూడా వేసేసేయండి. వీటిని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 2 to 3 మినిట్స్ మగ్గించుకోండి. చూడండి, ఇలా దగ్గర అయిన తర్వాత ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే మీ టేస్ట్కి తగ్గట్టు కొంచెం కారం కూడా యాడ్ చేసేసి మరొకసారి మిక్స్ చేసేసుకొని సిమ్లో మీడియం ఫ్లేమ్లో మార్చుకుంటూ మూత పెట్టుకొని ఈ టమాటాలని మగ్గించుకోండి. బాగా దగ్గరగా ఇలా మగ్గిపోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో 1 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోండి. మీకు కావాల్సిన గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఒక 3 to 4 మినిట్స్ దీన్ని ఉడికించుకోండి. చూడండి, ఇలా దగ్గర పడిందనమాట. ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టిన ఈ కాకరకాయ ముక్కల్ని వేసేసేయండి. వీటిని బాగా మిక్స్ చేసేసేయండి. ఇంకా ఇప్పుడు సిమ్లో మాత్రమే పెట్టేసి ఈ కాకరకాయల్ని ఆ టమాటా గుజ్జులో ఒక 5 మినిట్స్ పాటు ఉడికించండి. సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఉడికించండి. ఇలా ఉడికిన తర్వాత ఇందులో బాగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి. అంతేనండి, కాకరకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ఈజీగా చేయొచ్చు. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. పుల్కాలో, చపాతీలో, రైస్లో అద్దిరిపోతుందండి ఈ కాకరకాయ టమాటా కర్రీ. షుగర్ పేషెంట్స్కి ఈ కర్రీ అమృతమే అనుకోండి. ఒకసారి మీరు ఇది ట్రై చేసి చూడండి, ఎంత కమ్మగా ఉంటుందో మీకే తెలుస్తుందండి. ట్రై చేసిన తర్వాత కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.